టైం మేనేజ్మెంట్ కాకుండా టైం మేనేజ్మెంట్తో పాటు ఇంకేం మేనేజ్మెంట్ చేస్తే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అనే టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. ఒక ఆఫీస్లో ఒక వ్యక్తి కొత్తగా ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అతను ఆ ఆఫీస్లో బెస్ట్ అనిపించుకోవడానికి సో ఎవ్రీడే అందరూ 8 అవర్స్ పని చేస్తే ఇతను 14 అవర్స్ 15 అవర్స్ చేసేవాడు. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలని బాగా ట్రై చేసేవాడు. హార్డ్ వర్క్ చేసేవాడు. సో ప్రతి వర్క్ కూడా ఫాస్ట్గా, చాలా పర్ఫెక్ట్గా, క్రియేటివిటీగా కంప్లీట్ చేసేవాడు. మెయిల్స్ ఇవ్వడం, ఓకే బాస్కి ఇంకొద్దిగా సపోర్ట్ ఇవ్వడం, ఇంకొద్దిగా ఏదైనా వర్క్ ఉంటే హెల్ప్ చేయడం, ఇలా చేస్తూ వచ్చాడు. ఒక 1 year తర్వాత ఏమైపోయిందంటే నెమ్మదిగా ఇతని క్రియేటివిటీ తగ్గిపోతూ వచ్చింది. అంటే ఈ పనులన్నీ చేయడానికి ఏమవుతుందంటే సో 16 అవర్స్ 14 అవర్స్ 15 అవర్స్ చేస్తున్నప్పుడు ఇతను నిద్రని సాక్రిఫైస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఉన్న వాళ్ళలో బెస్ట్ అవ్వాలి, ఎక్కువ సక్సెస్ అవ్వాలి, లైఫ్లో బాగా డబ్బు సంపాదించాలని ఒక అంబిషన్స్ తోటి ఇతను నిద్రని సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు. నిద్ర తగ్గించుకుంటూ వచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే ఇతను చిన్న విషయాలు కూడా మర్చిపోవడం స్టార్ట్ అయింది. పనిలో క్రియేటివిటీ తగ్గింది. చిన్న విషయానికే కోపం రావడం స్టార్ట్ అయింది. ఎంప్లాయీస్తో, కొలీగ్స్తో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు ఏమైందంటే ఆఫీసులో సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాడు. తీరా హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఒక 2 days తర్వాత నార్మల్కి వచ్చాడు. అప్పుడు డాక్టర్ చెప్పారంట, నువ్వు టయానికి నిద్రపోకపోవడం వల్ల నీ బాడీలో బీటా సెల్స్ అనేవి తగ్గిపోయినాయి. ఈ బీటా సెల్స్ అనేది ఏంటంటే నువ్వు మంచిగా ఒక మినిమం 8 hours నిద్రపోతే నీ బాడీ అంతా రిపేర్ చేస్తుంది. నైట్ పూట ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా తయారవుతావు, నీకు కావాల్సిన ఎనర్జీని రెడీ చేస్తుంది. నువ్వు రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల, పడుకోకపోవడం వల్ల అవి పనిచేయడం మానేశాయి. దీనివల్ల నీ బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయింది. నీకు ఇమీడియట్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది. ముందు నీ బాడీ చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్కి లోను కాబోతుంది. కాబట్టి హార్డ్ వర్క్తో పాటు నీ హెల్త్ను కూడా చూసుకోవాలి. ఓకే, 18 hours 16 hours పనిచేయడం కాదు, హెల్త్ కూడా చూసుకో అని చెప్పి డాక్టర్ చెప్పారంట. ఓకే, సో ఎక్కువ టైం కష్టపడితే లైఫ్లో సక్సెస్ అవుతామా అనేది ఒక డౌట్. దీనికోసం ఫెడ్రిక్ టైలర్ అనే ఒక సైంటిస్ట్, ఇతన్ని ఆ రోజుల్లో ఏమనేవారంటే ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు. ఇతను ఒక రీసెర్చ్ చేశాడండి. ఒక ఫ్యాక్టరీలో ఒక లేబర్ ఉంటారు కదా, ఈ లేబర్ అంతా ఒక ఐరన్ పీసెస్ తీసుకెళ్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సేమ్ వర్క్ వీళ్ళు అంతే ప్రొడక్టివిటీగా చేస్తున్నారా లేదా అని గమనించాలనుకున్నారు. సో ఇతను ఏం చేశాడంటే ఒక ఐరన్ పీసులు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మోస్తున్నారు వీళ్ళు. 1 గంట అబ్జర్వ్ చేశాడు. ఒక్కొక్కరు ఒక 5 pieces మాత్రమే మోయగలుగుతున్నారు. తర్వాత ఏం చేశాడు తిను, ఇంకొక 1 hour అసలు ఆ పీస్ ఎలా పట్టాలి, దాన్ని ఎలా మోయాలి, ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి, ఎలా పేర్చాలి, ఇలా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి చూశాడు. ఈ డైరెక్షన్లో ఈ పని చేయడం వల్ల 1 hourలో వాళ్ళు ఒక్కొక్కరు 20 pieces మోయగలిగారండి. ఓకే, సో ఆ డైరెక్షన్లోనే మళ్ళీ ఒక 2-3 గంటల తర్వాత అందరి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంటే మనం ఎంత వర్క్ ప్లాన్ చేసుకున్నా, ఎంత టైం మేనేజ్మెంట్ ప్లాన్ చేసినా ప్రొడక్టివిటీ అనేది సేమ్ పని కంటిన్యూగా చేస్తున్నప్పుడు తగ్గిపోతుంది. నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అనేది కాదు, నువ్వు ఇప్పుడు 8 గంటలు చేసినా 16 గంటలు చేసినా కంటిన్యూ ఒకే పని మీద ఉన్నప్పుడు ఆ ప్రొడక్టివిటీ తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పేసి టైం మేనేజ్మెంట్తో పాటు ఇది కాకుండా ఇంకేదో ఉంది అనేది ఆ రోజు సైన్స్లో, ఆ రోజు రీసెర్చ్లో తెలిసిన ఒక విషయం. జబ్ వి మెట్ అనే ఒక సినిమా ఉంది. ఈ సినిమాకి ఒక సాంగ్, మొత్తం 5 సాంగ్స్లో ఒక సాంగ్ ఆపేశాడు మ్యూజిక్ డైరెక్టర్. సడన్గా డైరెక్టర్ దగ్గరికి వచ్చి, సార్ నాకు ఒక 1 month గ్యాప్ కావాలన్నాడట. ఎందుకంటే అప్పటికి ఒక సాంగ్ చాలా మెయిన్ సిచ్యువేషనల్ సాంగ్, ఆ సాంగ్ కంటిన్యూగా చేస్తుంటే డైరెక్టర్కి నచ్చట్లా, నాకు ఒక 1 month టైం ఇవ్వండి అన్నాడట. సరే అన్నారు. ఈ 1 month తను ఏదైనా ప్రిపేర్ అవుతున్నాడు అంటే ఏమీ అవ్వాల, జస్ట్ రెస్ట్ తీసుకున్నాడు వెళ్ళిపోయి. ఓకే, ట్రిప్కి వెళ్ళాడు ఫ్యామిలీతోటి.
బాగా రిలాక్స్ అయిపోయాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ సాంగ్ విత్ ఇన్ 2 డేస్లో చేశాడు. ఆ సినిమాలో అదే మెయిన్ సాంగ్ అయింది, సూపర్ హిట్ అయింది. సో ఇక్కడ చూడండి, కంటిన్యూగా ఒక 90 రోజులు పనిచేసినప్పుడు రాని అవుట్పుట్ ఒక 30 రోజులు గ్యాప్ తీసుకొని వచ్చిన తర్వాత సక్సెస్ అయింది. దీనికి టైం మేనేజ్మెంట్తో పాటు మైండ్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి అని దీని ద్వారా కన్ఫర్మ్ అయింది. సో మైండ్ మేనేజ్మెంట్ నాట్ టైం మేనేజ్మెంట్ అనే బుక్ డేవిడ్ క్యాడీ ఈ బుక్లో చాలా క్లియర్గా చెప్పాడనమాట. టైం మేనేజ్మెంట్తో పాటు మైండ్ మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే లైఫ్లో బాగా సక్సెస్ అవుతాము అని చెప్పేసి ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీంట్లో చాలా లెసన్స్ ఉన్నాయి, కానీ సింపుల్గా అర్థం కావడానికి ఈ మైండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన 4 స్టేజెస్ని మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టైం మేనేజ్మెంట్తో పాటు మైండ్ మేనేజ్మెంట్ కనుక మనం చేయగలిగితే మన లైఫ్లో క్రియేటివిటీ పెరుగుతుంది, వర్క్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఎప్పుడు వర్క్లో క్రియేటివిటీ పెరుగుతుందో అప్పుడు సక్సెస్ అవుతాము. వర్క్లో క్రియేటివిటీ పెంచుకోకుండా, ఓకే, సో మన మైండ్ని మేనేజ్ చేసుకోకుండా ఒకే పని కంటిన్యూగా చేసినంత మాత్రాన రిజల్ట్ రావు అని చెప్పేసి ఆథర్ చెప్తున్నాడు. దీనికోసం 4 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకటి ప్రిపరేషన్ స్టేజ్, ఇంకోటి ఇంక్యుబేషన్ స్టేజ్, ఇంకోటి ఇల్యూమినేషన్ స్టేజ్, ఇంకొకటి వెరిఫికేషన్ స్టేజ్. ఇలా 4 స్టేజ్లు చెప్పాడు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిపరేషన్ స్టేజ్. ఈ ప్రిపరేషన్ స్టేజ్లో మనం ఎక్కువగా నేర్చుకోవడానికి, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి ఎక్కువగా టైం తీసుకుంటూ ఉంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ద బీటిల్స్ అనే ఒక మ్యూజిక్ ట్రూప్ ఉంది కదా, దాంట్లో ఉన్న మెయిన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో పాల్ మెక్కార్ట్నీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇతను ఒక ట్యూన్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ రీసెర్చ్ చేసేవాడంట. ఓకే, సో రీసెర్చ్ అంటే ఏంటి? పాత మెలోడీస్, పాత సాంగ్స్ అన్నీ, పాత ఇవన్నీ వింటూ ఉండేవాడంట. ఇవి ఎక్కువగా రీసెర్చ్ మీద ఎక్కువ టైం పెడుతూ ఉండేవాళ్ళు. దీన్ని ప్రిపరేషన్ స్టేజ్ అనేవారు. తర్వాత ఇంక్యుబేషన్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం చేసేవాళ్ళు అంటే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో ఇతను వింటున్నప్పుడు, సో కంటిన్యూగా 8 అవర్స్ 9 అవర్స్ కొన్ని వింటున్నాడు, కొన్ని టోన్స్ రాసుకుంటున్నాడు, కొన్ని నోట్స్ రాసుకుంటాడు. అంటే ఇది ఏ టోన్లో వచ్చింది, మన బ్రహ్మానందం గారు చెప్తారు కదా 6469 అనేదో మ్యూజిక్ సంబంధించిన నోట్స్, అలా ఈ నోట్స్ రాసుకునేవాడంట అతను. ఓకే, ఈ నోట్స్ రాసుకున్న తర్వాత ఇంకా కంటిన్యూగా వింటున్నాం కదా, రిలాక్స్ అయ్యేవాడంట. విన్న తర్వాత మైండ్కి రిలాక్సేషన్ ఇచ్చేవాడంట. దీన్ని ఇంక్యుబేషన్ స్టేజ్ అంటారు. సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్ ఇల్యూమినేషన్ స్టేజ్. అంటే ఈ ఇంక్యుబేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం రిలాక్స్ అవ్వగానే ఇన్ని రోజులు నేర్చుకున్న సబ్జెక్ట్ ఉంది కదా, అది గుర్తొస్తూ ఉంటుంది. అది గుర్తు రాగానే సడన్గా లేచి దీన్ని ఇలిస్ట్రేషన్ స్టేజ్ అంటారు. పాత సాంగ్స్లో విన్న నోట్స్ ఉంటాయి కదా, కొన్ని నోట్స్, ఈ నోట్స్ అన్ని, మెలోడీ నోట్స్ అన్ని ఒక దగ్గర ప్రిపేర్ చేశాడంట. నేను ఇంత నేర్చుకున్నాను కదా, ఇది ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అది అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది అతను నేర్చుకున్న రీసెర్చ్లో, అతను చేసిన స్టడీలో అవి గుర్తొచ్చిన పాయింట్స్ అన్ని రెస్ట్ టైంలో ఉన్నప్పుడు కొన్ని గుర్తొస్తాయి. ఈ పాయింట్ అన్ని నేను ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక నోట్స్ మీద రాసుకున్నాడంట. ఓకే, ఇది ఇల్యూమినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ స్టేజ్. ఇది 4th స్టేజ్. ఈ స్టేజ్లో మనం ఏం చేస్తాం? క్రియేటివిటీగా మన అవుట్పుట్ క్రియేటివిటీ రావాలి, మన లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ స్టేజ్లో ఏం చేస్తాం అంటే, ఈ స్టేజ్లో పాత మెలోడీ నోట్స్ అన్ని కలిపి ఇతను ఒక దగ్గర ప్రిపేర్ చేశాడు కదా, వీటితోటి ఒక సాంగ్ రికార్డ్ చేశాడు. కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి ఒక సాంగ్ రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన తర్వాత మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి, కొంతమందికి ఈ సాంగ్ వినిపించడం స్టార్ట్ చేశాడు. వినిపించడం స్టార్ట్ చేసిన తర్వాత అందులో చాలామందికి ఈ పాత నోట్స్ అన్న విషయం కూడా గుర్తుపట్ల, పాత వాటి నుంచే పిక్ చేసుకున్నాడు, కానీ చాలామంది గుర్తుపట్ల, చాలా కొత్తగా అనిపించింది అందరికీ. ఓకే, ఇది వెరిఫికేషన్ చేసుకున్నాడు. అంటే ఇది కరెక్టేనా కాదా అని చెప్పేసి కొంతమందితో వెరిఫికేషన్ చేసుకొని, ఓకే నేను చేసింది పర్ఫెక్ట్గా ఉంది అనిపించిన తర్వాత అప్పుడు ఫైనల్ రికార్డింగ్ చేసి ఆ సాంగ్ రిలీజ్ చేశారు. వరల్డ్లో నెంబర్ 1 రికార్డింగ్ అయింది, రికార్డ్స్ బద్దలు చేసింది ఆ సాంగ్. ఓకే, ఇలా మన లైఫ్లో ఏదన్నా ఒక విషయాన్ని, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్తున్నారు, డైరెక్ట్ సెల్లింగ్కి వెళ్తున్నారు, ఇన్సూరెన్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ ఇన్సూరెన్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి, ఆ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ని లేకపోతే మీ డైరెక్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ని, దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఈ ప్లస్ పాయింట్స్ని ఎలా తీసుకెళ్ళాలి, ఇంతకుముందు తీసుకెళ్ళిన ఎలా తీసుకెళ్ళాలి, ఇది మొత్తం ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. తర్వాత మన బ్రెయిన్లో ఇంత
ఎక్కిన తర్వాత, ఈ బ్రెయిన్లో ఇంత నాలెడ్జ్ తీసుకున్న తర్వాత బిజినెస్లో కానీ ఇంకొక పనిలో కానీ 30 రోజులు 40 రోజులు, ఇప్పుడు మనం వారానికి ఒకసారి పని చేస్తున్నప్పుడు ఒక్కసారి మైండ్కి రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఈ రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న దాన్ని ఏం చేస్తే బాగుంటుందని ఇల్యూమినేషన్ స్టేజ్లోకి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది కదా, ఒక పేపర్ మీద రాసుకున్నారు. ఈ ఐడియాని ముందు బాగా దగ్గరున్న వాళ్ళలో టెస్ట్ చేస్తారు. ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే అప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇంకొక దగ్గర కానీ పర్ఫెక్ట్ ఈ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ రిజల్ట్తో ముందుకెళ్ళిపోవచ్చు. ఇలా ఈ 4 స్టేజెస్ ఆఫ్ మైండ్ని కనుక మనం ప్లాన్ చేసుకుంటే, టైం మేనేజ్మెంట్తో పాటు మైండ్ మేనేజ్మెంట్ కూడా చేసుకుంటే సక్సెస్ చూడగలుగుతాం. ఇప్పుడు చాలామంది డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. రోజుకు ఒక 5 కాల్స్ మాట్లాడాలంటున్నారు. ఓకే, 5 కాల్స్ 10 కాల్స్ మాట్లాడుతున్నా రిజల్ట్ కనపడట్లే. ఇలా మీకు ఒక పని చేస్తున్నప్పుడు రిజల్ట్ కనపడట్లేదంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి, దానికి సంబంధించిన రీసెర్చ్ చేయండి, తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకోండి, తర్వాత దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్లాన్ చేయండి. ప్లాన్ చేసిన తర్వాత ఒక 2-3 టెస్టులు చేయండి. ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఆ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళండి. అప్పుడు మీరు వెళ్తున్న ఫీల్డ్లో, మీరు వెళ్తున్న దాంట్లో అద్భుతంగా సక్సెస్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అంటాడు అతను. ఓకే, సో టైం మేనేజ్మెంట్తో పాటు మైండ్ మేనేజ్మెంట్ చేయడానికి అవసరమైన ఈ 4 స్టేజెస్ మీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.